సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే జగపతి బాబు గారి లుక్ రిలీజ్ చేశారు భయ్య. మామూలుగా లుక్ ఉంటుందేమో, సర్లే ఏదో మున్నాబయ్య క్యారెక్టర్ వచ్చింది కదా, సర్లే అని చెప్పేసి లిటరల్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అసలు లుక్ మీద. మైండ్ పని చేయట్లేదు. ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను. మనం లెజెండ్లో చూసిన జగపతి బాబు గారేనా, నాన్నకు ప్రేమతో సినిమాలో చూసినటువంటి జగపతి బాబు గారేనా, రంగస్థలంలో చూసినటువంటి జగపతి బాబు గారేనా, అప్పల సూరి అంట క్యారెక్టరు. కాసేపు జగపతి బాబు గారిని ఇమాజిన్ చేసుకోవడానికే టైం పట్టింది. అసలు ఏంట ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, మైండ్ బ్లోన్. అసలు అన్నా బుచ్చిబాబు అన్న ఏం తీస్తున్నావు అన్న, అసలు జగపతి బాబు గారి కెరియర్లోనే ది బెస్ట్ లుక్. ఆయన షూట్కి వెళ్ళే ముందు ఒక పోస్ట్ పెట్టారు, నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ పెడుతున్నాను. ఆయన ఏమన్నారంటే, చాలా రోజుల తర్వాత బుచ్చిబాబు నాకు పని పెట్టాడు అని చెప్పేసి ఆయన లుక్ టెస్ట్, ఆయనకి మేకప్ వేస్తున్నటువంటి వీడియో ఆయన షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అప్పట్లో షూటింగ్కి వెళ్ళే ముందు మేకప్ వేసుకున్నటువంటి వీడియోని ఏదో పెడుతున్నారులే, ఏముంటుందిలే లుక్, ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చుంటారులే, కొంచెం మేసాలు అవి పెంచి కొంచెం ఏదో అనుకున్నాం. కానీ ఇది టూ మచ్, అసలు టూ మచ్, బియాండ్ ఇమాజినేషన్. అసలు లిటరలీ స్టార్ డైరెక్టర్స్ అందరికీ పడేటువంటి లుక్ ఇది. జగపతి బాబు గారిని ఇలా కూడా చూపించచ్చా అని రేంజ్లో ఆ లుక్ ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు బుచ్చిబాబు గారు, హ్యాట్స్ ఆఫ్. లిటరల్లీ ఆయన గుర్తుపడడానికి టైం పట్టింది. ఆ రేంజ్ ట్రాన్స్ఫర్మేషన్. జగపతి బాబు గారు ఎప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని చెప్పేసి ఆయన డెసిషన్ తీసుకొని లెజెండ్ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారో, దాని తర్వాత ఇది ది బెస్ట్. దీనికంటే బాగా ఇంక జగపతి బాబు గారిని ఎవరు చూపించలేరేమో. లిటరల్లీ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయేటువంటి లుక్ ఇది. గూస్ బంప్స్ వచ్చింది, స్టిల్ ఉంది గూస్ బంప్స్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లా బాబోయ్. మైండ్ బెండింగ్, మైండ్ బ్లోయింగ్, నరాలు కట్ అయిపోయినాయి. అసలు అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. లిటరల్లీ ఇప్పుడు జగపతి బాబు గారిని ఆఫ్టర్ ఆయన ఎప్పుడైతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేస్తాను, విలన్గా చేస్తాను అని చెప్పేసి డెసిషన్ తీసుకున్న తర్వాత ఆయన ఎవరెవరైతే వాడుకున్నారో వాళ్ళందరికీ కూడా మైండ్ ఫ్యూజులు ఎగిరిపోయేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేసాడు బుచ్చిబాబు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి పెద్ది అనేటువంటి సినిమా ఏ రేంజ్లో తెరకెక్కుతుందని చెప్పేసి. ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్కుతున్నాడు, లిటరల్లీ చెక్కుతున్నాడు అంతే. ఒక రారిస్టిక్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక్కొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. ఎవడైనా ఇమాజిన్ చేసుకుంటాడండి జగపతి బాబు గారిని ఎలా కూడా చూపించచ్చా అని చెప్పేసి. అంటే ఒక స్టార్ డైరెక్టర్ ట్రీట్మెంట్, ప్రతి ఒక్క క్యారెక్టర్లోనూ ఒక స్టార్ డైరెక్టర్ ట్రీట్మెంట్ని చూపిస్తున్నాడు బుచ్చిబాబు లిటరల్గా. వామ్మో, అసలు బ్రెయిన్ పనిచేయట్లేదు అసలు ఆ లుక్ చూసిన కానించి. ఇంకా శివరాజ్ కుమార్ గారి లుక్ రాలా, ఆయన లుక్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నో వర్డ్స్, లిటరల్లీ నో వర్డ్స్. ప్రతిసారి ఏదో మాట్లాడేవాడిని, ఈసారి మాటలు దొరకట్లా, వెతుక్కుందామన్నా సరే ఆలోచన రావట్లా. అసలు ఆ లుక్ చూస్తా ఉంటే ఏమన్నా మాటలు వస్తాయి అసలు. హ్యాట్స్ ఆఫ్ అన్న బుచ్చిబాబు, రెస్పెక్ట్ పెరిగిపోయింది, ఇంక్రీజ్ అయిపోయింది. పరిస్థితి ఎలా ఉంటుందో పెద్ది తాలూకు మొదటి రోజు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అప్పల సూరి అంట జగపతి బాబు గారి ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఇంకా స్పీచ్లెస్, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా కామెంట్ బాక్స్లో. కాసేపు అసలు ఏంటో అన్న, దండం అన్న. రాజమౌళి, సుకుమారు, సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్ లిస్ట్లో నువ్వే తర్వాత. అయిపోయా, స్టార్ డైరెక్టర్ అయిపోయావు అంతే. హ్యాట్స్ ఆఫ్, దండం, సాష్టాంగ నమస్కారం నీకు.